హాయ్ ఫ్రెండ్స్, తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరిగిందండి. ఈ సమావేశంలో రానున్న 4 నెలల్లో 3 అతి ముఖ్యమైన హామీలను అమలు చేయాలని కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుందండి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఎంతమంది పిల్లలున్నా 15,000 రూపాయలు ఇవ్వాలని, వచ్చే మే నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయాలని అధికారులు ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జూలై నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంతో పాటు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారండి. ఈ క్రమంలో మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడం, జూన్ నెలలో పిల్లలందరికీ 15,000 రూపాయలు వారి తల్లుల ఖాతాలో వేసే విధంగాను, అలాగే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి, ఏదైతే వేసవి సెలవులు ముగిసిన వెంటనే మళ్ళీ అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది కదా, పాఠశాలలు తెరుచుకుంటాయి. ఆ సమయానికి నూతన ఉపాధ్యాయులను పాఠశాలలో పాఠాలు చెప్పే విధంగాను అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలి అంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారులకు తగు ఆదేశాలను అయితే జారీ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి ఓవైపు వివిధ రకాల కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్లను కూడా కేవలం అమరావతికి ఇచ్చిన దాన్ని అమరావతికి, ఇతర అవసరాలకు ఇచ్చిన దానిని వాటికి మాత్రమే ఉపయోగించాలని, పథకాలకు తదుపరి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ముందు అభివృద్ధి, తరువాతే సంక్షేమం అంటూ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఓవైపు అభివృద్ధితో పాటు మరోవైపు రానున్న 4 నెలల్లో 3 అతి ముఖ్యమైన హామీలను నెరవేర్చి ఇటు అభివృద్ధి అటు సంక్షేమ పథకాల అమలును ప్రభుత్వం చేయాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఈలోపే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులను నియమించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది.